స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. శ్రీమద్ ఆదిశంకరాచార్యుల వారు ఒకానొక సమయంలో కాశీపట్నంలో స్నానం చేసి గంగానదిలో వెళుతుంటే ఆ కాశీ విశ్వేశ్వరుడు చండాల రూపంలో ధరించి ఒక 4 కుక్కల్ని, అనగా 4 వేదాలని కుక్కలుగా చేసి ఆయనకి ఎదురుగుండా నడుస్తుంటే శంకరాచార్యుల వారు ఏమన్నారు? దూరం గచ్చా అన్నారు. అప్పుడు ఆ విశ్వేశ్వరుడు, చండాల రూపంలో ఉన్న విశ్వేశ్వరుడు, ఏమయ్యా శంకర, నువ్వు అద్వైత సామ్రాటు కదా, దూరం గచ్చాను అంటున్నావు, దేన్ని దూరంగా పొమ్మంటున్నావు? నీ శరీరం నుంచి నా శరీరాన్నా, లేకపోతే నీ ఆత్మ నుంచి నా ఆత్మనా? అన్నమయం అథవా చైతన్యమేమి చైతన్యాత్. అన్నమయ శరీరం నాది, నీది అన్నమయ శరీరమే. నాది చైతన్యమే, నీది చైతన్యమే. ఇందులో ఇంక దూరం పోవడానికి ఏది ఉంది? ఇక్కడ ఆత్మ అయితే సర్వవ్యాపకం, చైతన్యం సర్వవ్యాపకం. అది దూరం పోవడానికి లేదు, రావడానికి లేదు. శరీరం అంటావా? నీ శరీరం రక్త మాంసాలతో, నా శరీరం రక్త మాంసాలే. అని చేత దేని దూరంగా పొమ్మంటావు అంటే, అప్పుడు శంకరాచార్యుల వారికి కనువిప్పు కలిగి, ఓహో నేను బ్రాహ్మణుడని, ఆయన చండాలుడనేటువంటి అభిప్రాయంతో ఇలా ఉందని చెప్పేసి ఈయన బహుశా కాశీ విశ్వేశ్వరుడే ఉంటాడు, నా ద్వారా ఈయనకి లోక కళ్యాణం కోసం ఏదో ఒక స్తోత్రం పఠించడానికి ఈ రకమైనటువంటి నిమిత్తాన్ని కల్పించాడని చెప్పి ఆయన ఇలాగ స్తోత్రం చేస్తాడనమాట. జాగ్రత్ స్వప్న సుషుప్తిషు స్ఫుటతరాయా సంవిదుజృంభతి యా బ్రహ్మాది పిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ సైవాహం నచ దృశ్యవస్త్వితి దృఢ ప్రజ్ఞా హి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగ్రత్త స్వప్నాల్లోనూ సుషుప్తిలోనూ స్ఫుటంగా ఏ చైతన్యం అయితే విజృంభిస్తోందో, ఏ నేను అనే స్ఫురణ విజృంభిస్తోందో, యా బ్రహ్మాది పిపీలికాంతి తనుషు ప్రోత జగత్సాక్షిణి, ఏ చైతన్యం అయితే బ్రహ్మాదికి మొదలుకొని పిపీలికం అంటే చీమదాకా కూడా ఈ జగత్ అంతటికి సాక్షిగా ఉందో, శైవాహం అది ఏ నేను, నచ దృశ్య వస్తుతి ఈ కనిపించేటువంటి దృశ్య పదార్థాలు నేను కాదు అనేటువంటి దృఢమైనటువంటి ప్రజ్ఞ యస్యాస్తి చేత్, ఆ దృఢ ప్రజ్ఞ ఎవరికైతే ఉందో వాడు నాకు చండాలుడైనా సరే, వాడు ద్విజుడైనా సరే నాకు గురువు కింద లెక్క. నా గురురిత్యేషా మనీషా మమ, నా యొక్క నిశ్చయం ఏమిటయ్యా అంటే, అటువంటి వాడు నాకు చండాలుడైనా సరే, వాడు ద్విజుడైనా సరే నా గురువు అనేటువంటి నగ్న సత్యాన్ని ఆయన ఈ శ్లోకంలో చెప్పారు. 2వ శ్లోకంలో బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతదవిద్యయా త్రిగుణయా అశేషం మయా కల్పితం
ఇత్థం యస్య దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతో ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. చండాలోస్తు సతు ద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. త్రిగుణాయ ఆ అజ్ఞానం ఎటువంటిదంటే 3 గుణాలతో కూడినటువంటి సత్వరజస్తమో గుణాలతో కూడినటువంటి అవిద్య వల్ల మాయాకల్పితం, ఆ మాయ చేత కల్పించబడినటువంటి ప్రపంచం అంతా కూడా. ఇత్థం ఈ రకంగా ఎవరికైతే దృఢామతి యస్య దృఢామతి సుఖతరే వాడు సుఖంగా ఉంటాడు, నిత్యే వాడు నిత్యంగా ఉంటాడు, పరే పరమమైనటువంటి బ్రహ్మను పొందినవాడై ఉంటాడు, నిర్మలే నిర్మలంగా ఉంటాడు. అటువంటి వాడు నాకు చండాలుడైనా సరే, వాడు బ్రాహ్మణుడైనా సరే నాకు గురువు కింద లెక్క. ఇటువంటి మనీషా అంటే ఇటువంటి నిశ్చయం ఎవరికైతే ఉందో వాడు నాకు గురువు, వాడు నాకు పరమ గురువు కింద లెక్క అని చెప్పి శంకరాచార్య వారి అభిప్రాయం చెప్పారు. ఓం శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో. శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురో. నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వ్యాజ శాంతాత్మనా. భూతం భావి చ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. ప్రారబ్ధాయ సమర్పితం స్వవపు రిత్యేషా మనీషా మమ. శంకరాచార్య వారు చెప్పింది ఏంటంటే, ఈ ప్రారంధానికి ఈ తనువును వదిలేయి. ఈ తనువు ఈ శరీరం ప్రారంధానుసారంగా నడుచుకుంటుంది. నువ్వు ఏమీ ఇందులో చేపెట్టక్కర్లేదు. ఎప్పుడు ఏ సుఖం రావాలో అది వస్తుంది, ఏ దుఃఖం రావాలో అది వస్తుంది. అంటే డోంట్ వర్రీ అబౌట్ యువర్ లైఫ్. అయితే ఏమిటి నీ నిశ్చయం ఎలా ఉండాలి అంటే, శశ్వన్ నశ్వరమేవ విశ్వమఖిలం. ఈవేళ ఉంటుంది రేపు ఉండదు అనేటువంటి భావంతో ఈ విశ్వం అంతా కూడా ఈవేళ కనిపించింది మళ్ళీ రేపు ఉండదు అని నిశ్చయం చేసుకో. అంటే అంతా అశాశ్వతమని నిశ్చయం చేసుకో. అనిత్యం అసుఖం లోకం అని గీతాచార్యులు వారు చెప్పినట్టుగా ఇది అనిత్యమైనది అసుఖమైనటువంటి శ్లోకం అని గురువుగారు లేదా కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా గురువు నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత. నువ్వు చేయవలసిన పనేమిటి? ఆ పరబ్రహ్మ తత్వాన్ని నిరంతరం విమర్శించు. వినడం కాదు, విమర్శించు. నిర్వ్యాజ శాంతాత్మన, నువ్వు శాంతమైనటువంటి వృత్తితోటి, విక్షేపం లేనటువంటి మనస్సుతోటి, ఏ అడ్డు లేనటువంటి ఏ వ్యవహారం లేనటువంటి మనస్సుతోటి దాన్ని బాగా ఆ బ్రహ్మతత్వాన్ని విమర్శించేయి. అప్పుడు ఏమవుతుంది? జ్ఞానాగ్ని పుడుతుంది. ఆ జ్ఞానాగ్ని వల్ల ఏమవుతుంది? భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. ఆ జ్ఞానాగ్నిలో నువ్వు ఇదివరకు చేసి కొన్ని కోట్ల జన్మల నుంచి చేసినటువంటి కర్మలు, ఇప్పుడు చెయ్యబోయే కర్మలు కూడా అన్నీ దగ్ధమైపోతాయి. అప్పుడు నీవు ఆటోమేటిక్గా ముక్తులు కింద లెక్క, జీవన్ ముక్తి ప్రాప్తిస్తుంది. ప్రారంధాయ సమర్పితం. అయితే ప్రారంధం ఉంది కదండి అని అంటే ఈ ప్రారంధం అనుభవించగానే నశించిపోతుంది. కాబట్టి ఇదొక్కటి మిగిలిన తక్కిన కర్మలన్నీ పోతాయి. తక్కిన కర్మలు ఎందుకు పోవాలండి అంటావా? తక్కిన కర్మలు పోతే కానీ నీకు జన్మరాహిత్యం కలగదు. ఎందుకంటే కర్మ ఉంది అంటే జన్మ తప్పదు. అందుచేత ఆ కర్మలన్నీ నశించిపోతాయి. ఒక దూది కొండని ఎలా అయితే
ఒక చిన్న అగ్గిపుల్ల ఎలా అయితే నశింపజేస్తుందో అలాగే ఈ జ్ఞానాగ్ని ఈ మొత్తం ఈ కర్మలన్నింటినీ నశింపజేస్తుంది. ఇంకా దేనివల్ల దూదికొండ నశించబడదు. అందుచేత నువ్వు జ్ఞానాగ్నిని సంపాదించు. ఆ జ్ఞానాగ్ని ఎవరు చెప్తారు? గురువు చెప్తారు. ఆ గురువులు ఎవరు? కృష్ణం వందే జగద్గురు, శంకరం వందే జగద్గురు. అటువంటి గురువుల ద్వారా నువ్వు ఆ బ్రహ్మతత్వాన్ని నిరంతరం విమర్శన చెయ్యి అని చెప్పి శంకరాచార్య వారు ఇందులో చెప్తున్నారు. ఓం తత్. నరదేవతాభిరహమిత్యంతస్ఫుటా గృహ్యతే యద్భాసా హృదయాక్ష దేహ విషయా భాంతి స్వతో చేతనా తాం భాస్యైః పీతార్కమండల నిభాం స్ఫూర్తిం సదా భావయన్ యోగీ నిర్వృతమానసో హి గురురిత్యేషా మనీషా మమ. ఏ చైతన్యం వల్ల పక్షులు, పశువులు, దేవతలు, మనుషులు మొదలగు వారి చేత తనువులు యందు నేను 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 అనేటువంటి స్ఫుటంగా గ్రహించబడుతుందో, ఏ చైతన్య ప్రకాశం చేత నీ యొక్క హృదయం, నీ యొక్క అక్షములు అంటే ఇంద్రియాలు, నీ యొక్క విషయాలు అన్నీ కూడా చేతనత్వం కలిగిన వాటిలాగా భాషిస్తున్నాయో, తాం భాష్యై పీతార్క మండల నిభాం స్ఫూర్తిం సదాభావయన్. అవన్నీ భాషిస్తున్నాయంటే దాని వెనకాల ఎవడో చేతనుడు ఉండి భాషింపజేస్తున్నాడు. కాబట్టి ఆ చేతనుడు కనిపించడు. కనిపించేవేమో ఇవన్నీ ఎక్విప్మెంట్స్, ఇవి ఈ ద్వారాలు ఇవి కనిపిస్తున్నాయి, ఇంద్రియాలు కనిపిస్తున్నాయి, దేహం కనిపిస్తోంది, మనస్సు కనిపిస్తోంది, ప్రాణం కనిపిస్తోంది. కానీ నీ ప్రత్యేగాత్మ కనిపించడం లేదు పైకి. అంచేత ప్రత్యేగాత్మ ఎలా ఉంది అంటే, సూర్యుడు ఉన్నాడు, పైన మేఘాలు కప్పేశాయి. నీ బుద్ధికి ఏమనిపిస్తుంది? అరే సూర్యుడు కనిపించడం లేదే అనుకుంటావు. కానీ సూర్యుడు లేకపోతే ఆ మేఘం ఎలా ప్రకాశిస్తుంది? మేఘం ఉన్నట్టు ఎలా తెలిసింది? అంచేత సూర్యకాంతి ఎప్పుడూ ఉంటుంది. అయితే ఈ మేఘాలు ఒకప్పుడు వస్తాయి, ఒకప్పుడు పోతూ ఉంటాయి. కాబట్టి అటువంటి విషయంగా నువ్వు దీన్ని భావిస్తూ ఉండు. ఆత్మని, ఆత్మతత్వాన్ని అలాగా భావిస్తూ ఉండగా అప్పుడు నీ మనస్సు ఏమవుతుంది అంటే నిర్వృతం అవుతుంది, అంటే వెనక్కి తిరిగిపోతుంది. ఇప్పుడు ముందరకి ప్రోగ్రెసింగ్ వెళుతుంది, అప్పుడు రిగ్రెస్ అవుతుంది అనమాట. ఆ వెనక్కి తిరిగి వెళ్ళడమే వాడే యోగి. ఆ వెనక్కి తిరిగి తన యొక్క ఆత్మయందు లయం పొందడమే అసలు ముఖ్యమైనటువంటి యోగి యొక్క కర్తవ్యం. అటువంటి వాడు ఎవడైనా సరే, నాకు వాళ్ళు చండాళ్ళైనా సరే, ద్విజుడైనా సరే, నాకు గురువు కింద లెక్క అని. ఓం తత్సత్. యత్సౌఖ్యాంబుధిలేశలేశతైమే శక్రాదయో నిర్వృతాః యచ్చిత్తే నితరాం ప్రశాంతకలనీ లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీః బ్రహ్మైవ న బ్రహ్మవిత్ యః కశ్చిత్ సురేంద్రవందితపదో నూనం మనీషా మమ. ఏ సౌఖ్యాంబుధి, బ్రహ్మానందం అంటుంటాం కదా మనం, ఆ బ్రహ్మానంద సముద్రంలో లేశంతో ఆ ఇంద్రుడు తృప్తిపడి, నాకు చాలండి ఈ 3 లోకాల ఆధిపత్యం చాలు, నా ఇంకేం అక్కర్లేదు, బ్రహ్మానందం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు అని చెప్పి ఆగిపోయాట. యచ్చిత్తే నితరాం ప్రశాంత కలనీ లబ్ధ్వా మునిర్నిర్వృత. యోగులు అంటే పాతంజలి యోగులు శాంతి, చిత్తం శాంతిగా ఉందని, ప్రశాంతత కలిగింది. ప్రశాంత మనసం హేనం యోగినం సుఖముత్తమం, నాకు ఈ సుఖం చాలు నాకు అని చెప్పి మునులు అంటే యోగులు నిర్వృత వాళ్ళు ఆగిపోయారట అక్కడికి. ఇంకోళ్ళు యస్మిన్ నిత్య సుఖాంబుధౌ గళితధీహి, ఈ బ్రహ్మాండ సముద్రంలో గళితధీ ఈ బుద్ధిని అందులో లయం చేసేశారు. లయం చేసేసిన తర్వాత ఏమైంది? వాడు బ్రహ్మమే అయిపోయాడు, కానీ బ్రహ్మవిత్, బ్రహ్మం తెలుసుకున్నవాడు కాదు, బ్రహ్మము
తెలుసుకున్న వాళ్ళు అంటే వాడు వేరు, బ్రహ్మం వేరు అవుతుంది. అసలు బ్రహ్మమే అయిపోయాడు వీడు. అటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో యహ్ కశ్చిత్, అటువంటి ఎవడో ఏ ఒక్కడో ఉంటాడు, వాడు సురేంద్రవందిత పద నూనం మనీషం అంటే ఆ దేవేంద్రుడుగా వాడికి వచ్చి నమస్కారం చేయాల్సిందే. అటువంటి బ్రహ్మానంద మనీష వాడు, అటువంటి మనీష కలిగిన వాడే నాకు గురువు అని శంకరాచార్యుల వారు ఈ 5 శ్లోకాలతోటి ఆ పరమేశ్వరుని స్తుతించిన తర్వాత ఆయనేమో ప్రత్యక్షమై శంకరులు కాశీ విశాలాక్షితో సహితమైనటువంటి శంకరులు ప్రత్యక్షమై 4 వేదాలు అవన్నీ కనిపించి అప్పుడు వాళ్ళు శంకరాచార్యుల వారికి ఇలాగా చెప్తారు, నువ్వు బ్రహ్మసూత్ర భాష్యం రాయి, బదరికాశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఆ గుహలో కూర్చుని బ్రహ్మసూత్రానికి భాష్యం రాయి, దేశానికి మొత్తం దేశానికి అంతటికి కూడా జ్ఞాన దానం చెయ్యి, జ్ఞానాన్ని పంచిపెట్టు అని చెప్పి ఆయన ఆదేశిస్తే శంకరాచార్యుల వారు అక్కడి నుంచి బదరికాశ్రమం వెళ్ళిపోయి బదరికాశ్రమంలో కూర్చుని అప్పుడు ఆ బాదరాయణాచార్యులు రాసిన సూత్రాలకి భాష్యం రాయడం మొదలుపెట్టారు. ఇది ప్రస్థానత్రయంలో 2వ ప్రస్థానం, భాష్యత్రయంలో 2వది. మొదటిదేమో ఉపనిషత్ భాష్యం, 2వదేమో ఈ బాదరాయణ సూత్ర భాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం అంటారు, దీన్ని వేదాంత సూత్ర భాష్యం అంటారు. 3వదేమో గీతా భాష్యం, భగవద్గీతకి భాష్యం రాశారు. ఈ 3 భాష్యాలతోటి శంకరాచార్యుల వారు మొత్తం ప్రపంచాన్ని అంతటినీ కూడా కదిలించి జ్ఞాన మార్గం వైపు అందరినీ తోడుకుని వెళ్ళి ఆ జ్ఞానం వైపు చూపిస్తారు, జ్ఞానాన్ని అందుకోమని చెప్పేసి హెచ్చరిస్తున్నారు అని. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇది స్వామి.